ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యందు సంతోషంగా ఉన్నారని నేను ఆలోచన చేయుచుంటున్నాను. నీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. మీ ప్రార్థన వసతులు ఏదైనా ఉన్న ఎడల కింద కనబడుతున్నటువంటి మా ఫోన్ నెంబర్లకి మీరు తెలియచేయండి. తప్పక మీ విషయంలో ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ దిన దేవుని వాగ్దానంను మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33 వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే రాహాబు అనేటువంటి ఒక వేశ్య ఉన్నది. ఆ వేశ్య ఇంటికి అనేక మంది ఆమెతో క్షీణించుటకు అనేకమైనటువంటి పాపపు క్రియలు ఆ ఇంటిలో కనబడతా ఉన్నాయి. అయితే రాహాబు ఇంటికి వేగుల వారు వచ్చినప్పుడు ఆ రాహాబు ఎప్పుడైతే వారిని చేర్చుకున్నదో వారి జాడలు బయటికి తెలియకుండా ఎప్పుడైతే వారి కొరకు దాచిపెడతా వచ్చిందో ఆమె కుటుంబానికి దేవాది దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, నీవును ఈ ఇండ్లు రక్షించబడాలంటే నీ ఇంటిలో ఉన్న వారి ఇంటికి మాత్రం ప్రాణహాని ఉండదు తప్ప తక్కిన ఇంటికి మొత్తము ప్రాణహాని ఉంటుందని సెలవిచ్చాడు. ఆ ఇంటికి కట్టబడినటువంటి ఎర్రటి దారము ఆమె కుటుంబాన్ని కాపాడింది, వారి బంధువులను కాపాడింది, వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతూ వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, చూడగలిగితే యేసుక్రీస్తు వంశావళిలో రాహాబు పేరు కనబడతా ఉంది. ఆమె క్రియను బట్టి ఆమె నీతిమంతురాలుగా పిలుచబడతా ఉంది. ప్రియమైన బిడ్డలారా, మరొక వ్యక్తిని కూడా మనం ఆలోచన చేస్తే అయినటువంటి జక్కయ్య తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశ కోరి ఉన్నాడు, కానీ ఆయన చేర్చుకోవాలని ఆశ లేదండి. ఎప్పుడైతే ఆయన పొట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి ఆయన చూడడానికి ఇష్టపడతా ఉన్నాడో ఆ మార్గమున వెళ్ళుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చూచి త్వరగా దిగిరా, నేడు నీ ఇంట ఉండవలసింది వచ్చినదని చెప్పగానే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లో చేర్చుకున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట్లో చేర్చుకోవడమే కాదండి, ఆయన మాటలకు, ఆయన నడవడికను, ఆయన యొక్క వాక్శక్తిని ఎప్పుడైతే జక్కయ్య గమనిస్తూ వచ్చాడో ఆయనలో పశ్చాత్తాపం మొదలైంది. ఆయన చేసినటువంటి వ్యతిరేకమైన క్రియలన్నిటినీ ప్రభు దగ్గర ఒప్పుకొని ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి బదులుగా చెల్లిస్తూ వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని కదండి. నీతిమంతుల ఇండ్లు ఆశీర్వదించబడతాయి. ఒకవేళ నీ ఇల్లు కూడా పాపంలో ఉన్నదేమో, నీ ఇల్లు జూదానికి అలవాటు పడిందేమో, నీ ఇల్లు త్రాగుడుకు వ్యభిచారమునకు ఉన్నదేమో, అయితే నీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు యథార్థముగా చిత్తశుద్ధితో ప్రభు దగ్గరికి రాగలుగుతావో దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఆశీర్వదించువాడు కానీ శపించువాడు కాదండి. దేవాది దేవుడు రాహాబును ఆశీర్వదించినట్టుగా, జక్కయ్యను ఆశీర్వదించినట్టుగా నేడు నీ ఇంటిని కూడా ఆశీర్వదించి గొప్ప దీవెనలతో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.